హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలండి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఎస్టర్డే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేనేమో భయపడ్డాను. చాలా 50 మినిట్స్ వీడియో చేశాను. మరి మా వ్యూవర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు రీడింగ్ చివరి దాకా చూస్తారా లేదా అనుకున్నా. బట్ ఐ గాట్ వెరీ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, యూనివర్స్, అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియో చేసినప్పుడు భయం వేస్తుంది అనమాట. అంటే మీరు ఎట్లా రెస్పాన్స్ అవుతారా అని. కాకపోతే నిన్న వీడియోలో అది లెంగ్తీగా వచ్చింది అని అంటే నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని మీకు ఆన్సర్స్ ఇవ్వాలని చెప్పేసి అది వీడియో చేశానండి. అయినా కూడా మీరు చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కరు కూడా చూశారు, ఎండింగ్ దాకా చూశారు. చాలా థ్యాంక్ యూ అండి. మనస్ఫూర్తిగా మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అర్థం చేసుకోండి ఎందుకు నాకు వీడియో లెంగ్తీగా అవుతుంది అని అంటే, నాకేంటంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది కంప్లీట్ రీడింగ్ నా ఇంట్యూషన్కి ఏదేదైతే వస్తుందో అది అలా కంటిన్యూగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఐ ప్రామిస్ యూ అంతకంటే ఎక్కువ చెయ్యను ఇంకా. మోస్ట్లీ నేను 30 మినిట్స్కి ఎండ్ చేసేలాగానే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, సో ప్లీజ్ కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నా లేదా రెగ్యులర్గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రిక్వెస్ట్ ఇది. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. అండ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్, అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తుండండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ కూడా కావాలనుకుంటే మీకు సంబంధించిన పర్సనల్ రీడింగ్, లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్ అండ్ ఫైనాన్సెస్, క్యారీర్, ఎనీథింగ్ అండి. ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనివర్స్, if you want to know any answers from the universe, you can take your personal reading so that మీకు మీ లైఫ్కి సంబంధించిన ఒక మంచి ఆన్సర్ యూనివర్స్ నుంచి వస్తుంది. అండ్ యూ సీ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అని కూడా అంటున్నారు. అంటే మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కనెక్ట్ ద యూనివర్స్ అండి, అండ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. అంటే మీ లైఫ్లో మీరు కోరుకున్నవి జరగాలి అని అంటే యూ హ్యావ్ టు బీ కనెక్ట్ విత్ ది యూనివర్స్. సో యూనివర్స్ని మీరు కనెక్ట్ అవ్వండి, తప్పకుండా యూనివర్స్ మీకు ఆన్సర్స్ ఏదో విధంగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందర మీ గురించి అసలు యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు మీ లైఫ్కి సంబంధించి అనేది చూద్దామండి. ఎందుకంటే ఎవ్రీ టైం నేను చెప్తున్నాను, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ అండి. ఫస్ట్ మనము ఈ భూమి పైన మనం పుట్టినందుకు మన గురించి మనం కేర్ తీసుకోవడం, మన గురించి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన జీవితం గురించి ఆలోచించుకోవడం అండి. తర్వాత మాత్రమే మన సోల్మేట్ పార్ట్నర్ ఉన్నా ఎవరున్నా వాళ్ళ గురించి మనము ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, లేటర్ యూ కెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, సో ఫస్ట్ అసలు మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు నేను ఫస్ట్ తీస్తాను. దాని తర్వాత మీ వ్యక్తికి సంబంధించిన ఫ్యూచర్ రీడింగ్ గురించి చూద్దాం. సో ఒకసారి చెక్ చేస్తానండి అసలు మీకు యూనివర్స్ ఈరోజు ఏం ఆన్సర్ ఇస్తున్నారు. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళకి ఈరోజు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ లైఫ్కి సంబంధించి రిలేషన్షిప్లో వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఆన్సర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మధ్యలో నుంచి నేను కార్డ్ తీస్తానండి. ఈరోజు మీకు యూనివర్స్ ఏం లైఫ్ గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. సో అండ్ కామెంట్ చేయండి నాకు, మీరు ఎంతవరకు ఈ ఏంజల్ ఆన్సర్స్ మీ లైఫ్కి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో తెలుసుకోవడానికి. ఎందుకంటే కామెంట్ ప్లీజ్ అందరు కూడా మోర్ దెన్ 5000 వ్యూవర్స్ చూస్తున్నారు కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కామెంట్స్ అండి అబౌట్ దిస్ రీడింగ్. అంటే మీ సెల్ఫ్ గురించి నేను చాలా ఇంట్రెస్ట్తో, నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను మీకు ఈ మీ సెల్ఫ్ ఏంజల్ గైడెన్స్ ఆన్సర్ ఇస్తున్నాను. సో మీకు కూడా రెజనేట్ అవ్వాలంటే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి దీని గురించి. ఎందుకంటే మీకు సంబంధించిన ఏంజల్ ఆన్సర్ మీ లైఫ్కి తెలిస్తే మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి అబుండెన్స్ అని వచ్చింది. సో ఇక్కడ అబుండెన్స్ అని అంటే మీకు రిలేషన్షిప్ పరంగా ఏదో మంచి జరగబోతుంది అనేది యూనివర్స్ మీకు ఇచ్చే ఆన్సర్, ఏంజల్స్ ఇచ్చే ఆన్సర్స్. ఓకే, సో మీరు ప్లీజ్ కామెంట్ చేయండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు టైం వేస్ట్ అని ఫీల్ అవుతున్నారా, లేకపోతే మీరు నిజంగానే అగ్రెసివ్గా ఉన్నారా మీ లైఫ్కి సంబంధించి ఆన్సర్ తెలుసుకోవడానికి అనేది నాకు ఆన్సర్ కావాలి. కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ ప్రస్తుతం మీ గురించి అబుండెన్స్ అనేది వచ్చింది. ఇది మీకు వచ్చే రీడింగ్కి రిలేటెడ్ ఉంటుందండి, 100% రిలేటెడ్ ఉంటుంది అబుండెన్స్ అనేది. అది మీరు రిలేషన్షిప్ పరంగా మీరు అడిగే క్వశ్చన్స్, మీకున్న మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఏంజల్ ఆన్సర్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. నౌ
వాట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఈస్ మీ వ్యక్తి, మీ లైఫ్లో ఉన్న మీ వ్యక్తి, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్ రీడింగ్ అంటే మీరు మీ సోల్మేట్ పార్ట్నర్, మీరు ఇష్టపడే వ్యక్తి, అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిన వ్యక్తి మీకు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న మీకు మీ పార్ట్నర్కి సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అండి. దానివల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఒక సొల్యూషన్ కావాలని వీడియో చూస్తున్నారు కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ పార్ట్నర్ అసలు మీకు దూరంగా ఉన్నారు, అసలు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచారు, అసలు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని దూరంగా ఉంచారు అంటే ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు, లేకపోతే బ్లాక్ చేయకపోయినా మీతో ఎందుకు మాట్లాడడం లేదు, ఫోన్ చేయడం లేదు, మీరు మెసేజ్లు చేసినా మీరు కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదు, అసలు ఎందుకు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, మీకు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా, అంటే కొద్దిమంది చెప్పుంటారు కదా ఇది ప్రాబ్లము, నేను అందుకని నీతో మాట్లాడను, లేకపోతే అందుకే నేను నీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేను అని చెప్పేసి చెప్తుంటారు కదా. సో అది ఎంతవరకు నిజం అనేది కూడా మనము ఈ రీడింగ్లో చూద్దాం. ప్లీజ్ మీరు ఫస్ట్ అంటే మనస్ఫూర్తిగా వేరే ఏ ఆలోచన లేకుండా మీ పార్ట్నర్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మనసులో అనుకోండి. నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ రావాలని చెప్పేసి మీరు యూనివర్స్ని మీరు కూడా ప్రే చేసుకోండి, ఓకేనా. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ ద వ్యూవర్స్. ఎవరైతే వ్యూవర్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి అసలు ఎలాంటి కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి ఎలాంటి కరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో నెగిటివ్గా ఆలోచిస్తున్నారా వీళ్ళ గురించి, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా. సో నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అనడానికి ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను, పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అనడానికి నేను ఒక 3 కార్డ్స్ తీసుకుంటాను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో మీరు కూడా మనసులో అనుకోండి, మీ క్వశ్చన్స్ ఏమున్నాయో మీరు అనుకోండి. ఇక్కడ నేను ఖచ్చితంగా అంటే నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి సంబంధించే అండి, వేరే క్వశ్చన్స్ అడిగితే ఇందులో రావు. నేను ఏం అడుగుతున్నాను క్వశ్చన్, ప్రజెంట్ అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనే క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు మనసులో అనుకోండి, మీ వ్యక్తి పేరు చెప్పుకొని వాళ్ళని ఏమనుకుంటున్నారు అని మనస్ఫూర్తిగా మీరు యూనివర్స్ని అడగండి, మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే బాధపడుతున్నారు మీ గురించి మీ పార్ట్నర్. సో ఫస్ట్ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా అనే దానికి, ఫస్ట్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనడానికి కార్డ్స్, ఇక్కడ మీకు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనడానికి 3 కార్డ్స్. సో ఇక్కడైతే ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే ఇక్కడ ఒక ఇమోషనల్ అటాచ్మెంట్, అండ్ ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది కానీ మీకు దూరంగా ఉన్నారు, బట్ బాధపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది నెగిటివ్గా ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి, అసలు నెగిటివ్ థాట్స్ ఉన్నాయా లేదా. ఓకే, మీకు మీ పార్ట్నర్కి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ వస్తుంది, ఇక్కడ మీ పార్ట్నర్కి మీ పైన ఏదో అనుమానం కూడా ఉన్నట్టు కనిపిస్తుందండి. అండ్ అలాగే ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని అనిపిస్తుంది, మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళ మనసులోనండి ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి, అంటే మీ పైన ఒక నెగిటివ్ అభిప్రాయాలు. సో నెగిటివ్ అభిప్రాయాలు అంటే ఏంటంటే మేబీ మీకు మీ పార్ట్నర్కి ఏదన్నా గొడవలు జరగడమో, లేదంటే ఏమైనా మీరు ఆలోచించుకోండి, మీకు మీ పార్ట్నర్కి రాకపోవడానికి కారణాలు ఏముంటుంటాయి, ఏమని వాళ్ళ మనసులో ఉండొచ్చు అనడానికి ఇది కార్డ్ అండి. ఇక్కడ నెగిటివ్ ఆలోచనలు చాలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ పార్ట్నర్కి రావాలని ఉంది, అంటే మీ గురించి ఎట్లా అంటే ఫీలింగ్స్ బాగున్నాయి, అంటే ఫీలింగ్స్ బాగుండడం అంటే ఏంటి, మీరు మంచివారా చెడ్డవారా అన్నది కాదండి. ఇక్కడ ఏంటంటే మీ పైన అటాచ్మెంట్ అంటాం కదా, సో లైక్ అటాచ్మెంట్ అని అంటాము, లేకపోతే ఒక ఇమోషనల్ ఎఫెక్షన్ అని అంటాము, వాట్ ఎవర్. సో ఇక్కడ పాజిటివ్గానే రావాలని అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ వీళ్ళ మైండ్లో కొన్ని నెగిటివ్ థాట్స్ అయితే నడుస్తున్నాయండి, కొంచెం నెగిటివ్ థాట్స్ నడుస్తున్నాయి. నెగిటివ్ థాట్స్ అని అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా విషయానికి సంబంధించి ఏదైనా గొడవ జరిగి ఉంటుందండి, జరిగిందనుకోండి, అది ఒక చిన్న మ్యాటర్ని అది పెద్దగా అయిపోయి ఆ ఇష్యూ వల్ల మీకు మీ పార్ట్నర్కి సపరేషన్ వచ్చింది అనుకోండి. ఇది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, బట్ మీకు మీ పార్ట్నర్కి దూరం పెరగడానికి కారణం ఏంటి, అవి వాళ్ళ మైండ్లో ఇంకా పెట్టుకున్నారా లేదా అనడానికి ఈ కార్డ్ ఆన్సర్ అండి. యాక్చువల్గా వాళ్ళ మైండ్లో ఇంకా తిరుగుతున్నాయి, మీకు మీ పార్ట్నర్కి జరిగిన ఇష్యూస్ వాళ్ళ మైండ్లో ఇంకా తిరుగుతున్నట్టు. సో తిరుగుతున్నాయి, రావాలని ఉంది కానీ రెక్కలు కట్టుకుని రావాలి గుర్రం పైన అన్నట్టు ఉంది ఇక్కడ. కాకపోతే ఆలోచనలన్నీ మాత్రం ఎలా ఉన్నాయంటే ఇంకా నెగిటివ్లీ వాళ్ళ వెంట తరుముతున్నాయి అనమాట. సో వాళ్ళ వెనకాల తరుముతున్నాయని అంటే ఏంటి, రావాలని ఉన్నా కూడా ఈ ఆలోచనలు ఉండడం వల్ల వాళ్ళు స్టెప్ వేయలేకపోతున్నారు, కొంచెం స్లోగా ఉంటున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఇంకా రావాలా వద్దా అని థింక్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్. సో 6 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే
మీ పైన సమ్ కోపం కూడా కనిపిస్తుందండి ఇక్కడ. సో, కోపం అంటే ఇది కొంచెం రెడ్ ఎనర్జీ. ఇవి ఏంటంటే ఫైర్ ఎనర్జీ అంటాం. సో, ఇక్కడ ఈ ఫైర్ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ కోపం ఉంది మీ పైన, ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వ్యాండ్స్ ఉంది. ఒక వ్యాండ్ ఉంది. అండ్ ఇక్కడ లయన్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అన్న ఫీలింగ్‌లో కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే నేను ఏదైతే చేస్తున్నానో నేను అది 100% రైట్. నేను ఇక్కడ ఏం తప్పు చేయడం లేదు. అంటే నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు. బట్ ఇక్కడ ఏవైతే సిట్యుయేషన్స్ మీకు మీ పార్ట్నర్‌కి జరిగాయో వాటికి సంబంధించి వేరే పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది. వాళ్ళ వల్లనే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను అని అనుకోవడం. లేదు అనంటే ఇక్కడ మీ పార్ట్నర్‌ని రానివ్వకుండా యాక్చువల్‌గా మీ పార్ట్నర్ ఇండివిడ్యువల్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్ అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళని చెడుగా మీ గురించి చెప్పేవాళ్ళ మనుషులు ఇక్కడ వీళ్ళ లైఫ్‌లో కూడా ఉన్నారు. సో, వాళ్ళు చెప్పే మాటలను బట్టి మీ పైన మీ పార్ట్నర్ కోపంగా కనిపిస్తున్నారు. సో, ఇది కూడా ఒక రీజన్ అండి. సో, కోపం అయితే ఉంది. నెగెటివ్‌గా ఏం ఆలోచిస్తున్నారంటే ఇదే. సో, మీ గురించి వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు మంచివాళ్ళు కాదనో, లేకపోతే మీతో ఉంటే వీళ్ళ జీవితం బాగుండదని చెప్పడమో, సంథింగ్ వీళ్ళని వెనక్కి లాగే సమ్ పర్సన్స్ అండి. సో, ఈ పర్సన్స్ చెప్పే మాటల్ని బట్టి కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఇంకా మీ పైన గ్రడ్జ్ పెట్టుకొని, కోపం పెట్టుకొని, ఇంకా మీ ఒక ఎంపరర్ లాగా లైక్ మొండిగా ఉంటూ మీకు కాల్ చేయాలని అనుకోవడం లేదు. మీకు మెసేజ్ చేయాలని అనుకోవడం లేదు. వీళ్ళేంటంటే ఇంకా నేనే కరెక్ట్ అనుకునే ఆ భావనలలోనే ఉన్నారు. కోపం ఇంకా కనిపిస్తుందండి. నెగెటివ్ థాట్స్ అంటే ఇదే. సో, ఇంకా కోపం అయితే ఇంకా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ద డెవిల్ ఎనర్జీ వచ్చింది. సో, ద డెవిల్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్‌లో ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా కనిపిస్తుందండి. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. మేల్, ఫీమేల్ బొమ్మలు చూసి మీరేం ఇదవ్వద్దు. ఇక్కడ ఫీమేల్‌కి అట్రాక్షన్ అని అనుకోవద్దు. మీరు మేల్ అయి ఉంటే ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మీరు ఫీమేల్ అయ్యుంటే ఇక్కడ మేల్. సో, ఆ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అయితే మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఎవరి లైఫ్‌లో అయితే ఉన్నారో ఆ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ అయిపోయారు మీ పర్సన్. సో, వాళ్ళు మేబీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైతే చెప్పారో దానికి వీళ్ళు నచ్చుంటదండి. అంటే వీళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. సో, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే మీ పార్ట్నర్ వినడం అండి. అండ్ వీళ్ళేంటంటే ట్రాన్స్పరెన్సీగా కూడా ఉండడం. వీళ్ళు కొంచెం లాయల్‌గా కూడా ఉంటున్నారు మీ పార్ట్నర్‌తో. లాయల్‌గా ఉంటున్నారు, ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నారు. అండ్ వాళ్ళు ఏది కోరినా అది ఇచ్చే టైప్ ఆఫ్ పర్సన్స్ లాగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్‌కి కావాల్సినవన్నీ కూడా ఈ థర్డ్ పార్టీ ద్వారా దొరుకుతున్నాయి. సో, ఇక్కడ దానివల్ల ఏంటంటే మీ వైపు అట్రాక్షన్ అనేది లేదు. సో, మీకు కాల్ చేయాలని వాళ్ళకి లేదు. మీకు మెసేజ్ చేయాలని లేదు. మీరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా మీ మాటలకు విలువ కూడా వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు చూడండి ఇక్కడ ఈ పర్సన్ అంతా కంప్లీట్‌గా వీళ్ళకి అడిక్ట్ అయిపోయారనమాట. కంప్లీట్ అడిక్షన్‌లో కనిపిస్తున్నారు. సో, ఇక్కడ వీళ్ళ అడిక్షన్‌లో ఉండడం వల్ల కూడా వీళ్ళేంటంటే మీ జీవితంలోకి రావడానికి వాళ్ళకి ఎందుకంటే ఏదైతే కావాలో అవన్నీ వీళ్ళకి ఇక్కడ దక్కుతున్నప్పుడు మీ వైపు ఎందుకొస్తారు? సో, అలాగా ఆ సిట్యుయేషన్స్ అయితే నెగెటివ్‌గా ప్రెజెంట్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్ మనసులో. కమింగ్ టు పాజిటివ్. అసలు వీళ్ళకి పాజిటివ్ థాట్స్ ఉన్నాయా మీ పైన అనేది చూద్దాం. సో, పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి మీరొక స్టార్, ద స్టార్. సో, మిమ్మల్ని చూడండి థాట్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. ఓకే. థాట్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. యాక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ థాట్స్ ఏంటి? నెగెటివ్ థాట్స్ ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ అంటే ఇవే కదా! బట్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. సో, యాక్షన్ అనేది ఏంటనేది మనకి ఫ్యూచర్ రీడింగ్‌లో వస్తుంది. సో, ఇప్పుడు థాట్స్‌లో ఎలా ఉందనంటే ద స్టార్. సో, మీరొక స్టార్, మీరొక స్ట్రాంగ్ పర్సన్, మీరు చాలా మంచి పర్సన్, మీరు చాలా లాయల్, డెడికేటెడ్ అండ్ మీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో అది ప్యూర్ టువర్డ్స్ దెమ్. అంటే వాళ్ళకి మీరు చాలా ప్యూర్ లవ్ చూపిస్తున్నారు. మీరు చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ మీరు చాలా రెడీగా ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్‌ని మీరు చాలా ఇష్టపడుతున్నారు. చాలా ప్యూర్‌గా కూడా మీరు ఇష్టపడుతున్నారు. మీరు చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కూడా. అంటే అట్రాక్టివ్ అనంటే సోల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే సోల్‌గా అంటే ఫిజికల్ అట్రాక్షన్ అని కాదు ఇక్కడ. మీ బిహేవియర్, మీ క్యారెక్టర్, మీ కేరింగ్, మీ ఉండే లాయల్టీ, మీరెంత లాయల్‌గా ఉంటున్నారో, మీరు ఎంత జెన్యూన్ పర్సన్ అనేది మీ పార్ట్నర్‌కి తెలుసు. సో, అవన్నీ తెలుసు. ఇవి పాజిటివ్ థాట్స్ వాట్ దే హ్యావ్ ఆన్ యూ. అంటే మీ పైన ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నెగెటివ్ ఏమో వాళ్ళు చేసుకున్న కర్మ. ఇక్కడ ఇది పాజిటివిటీ అనేది యాక్చువల్‌గా మీరండి. సో, ఇది థాట్స్ ఎలా ఉన్నాయంటే యూ ఆర్ ద స్టార్. దే నో దట్. అండ్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. సో, చూడండి ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ
మీరు ఫైనాన్షియల్లీ కొద్దిమంది స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు అండ్ కొద్దిమంది ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ పర్సన్ ఉన్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఇక్కడ ఫీమేల్ అంటే ఫీమేల్ అని కాదు, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనాన్షియల్ థాట్స్ కూడా మీ పైన కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్కి. ఫైనాన్షియల్లీ మీరు అన్ని రకాలుగా స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ అంటే మీరు చాలా మంచి పర్సన్, జెన్యున్ పర్సన్ అండ్ మీ కాళ్ళపైన మీరు నిలబడే పర్సన్ ఉండొచ్చు. వీళ్ళ మీద డిపెండ్ ఉన్న వాళ్ళైతే కాదు ఉండొచ్చు మీరు. అండ్ మీ జీవితాన్ని మీరు లేకున్నా కూడా నడుపుకునే కెపాసిటీ మీ దగ్గర ఉందని కూడా మీ పార్ట్నర్కి తెలిసి ఉండొచ్చు. అంటే మీరు స్ట్రాంగ్ పర్సన్. మిమ్మల్ని ఎదుర్కొనే అంత వీళ్ళకి కొద్ది మందికి లేకపోవచ్చు అండి. అండ్ వీళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని ఏమంటారంటే అండి జెలసీ. దీన్ని ఏమంటారంటే కొంచెం ఒక జెలసీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. సో ఆ జెలసీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వీళ్ళ మనసులో ఉందండి. కొద్దిమంది కనిపించరు, చూపించరు, బట్ ఉంటుంది. అంటే మీరు అన్ని రకాలుగా ఉన్నప్పుడు నా అవసరం ఏముంది వీళ్ళకి, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. సో మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని మీరు ఇండివిజువల్గా లీడ్ చేయగలుగుతారు కదా నేను లేకున్నా, ఆ టైప్ ఆఫ్ థింగ్. అంటే నేను లేకుండా ఉండగలరు అని అనుకుంటారు చూడండి, అట్లాగా. మీరు స్ట్రాంగ్ పర్సన్ అండి. సింపుల్గా చెప్పాలంటే యు ఆర్ కంప్లీట్లీ ఆ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సన్ అనేసి వీళ్ళకి ఫీలింగ్స్ అనమాట. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరు చాలా కేరింగ్ పర్సన్ అండి. మీ పార్ట్నర్ని చాలా బాగా చూసుకుంటారని తెలుసు వాళ్ళకి. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏముందిలే, ఓవర్వెల్మింగ్ అంటాం కదండి. ఓవర్వెల్మింగ్ అంటే ఏంటంటే ప్రేమ ఎక్కువ చూపించడం కూడా అది మనకి నెగిటివే అవుతుందండి. అంటే వీళ్ళకి ఎలా అయిపోతుందంటే, ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వీళ్ళతో ఉన్నంత వరకు ఉంటా, తర్వాత ఆటోమేటిక్గా నేను ఎప్పుడు వచ్చినా వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, రైట్? సో మీరు ఎప్పుడైనా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. నేను వస్తే చాలు, వీళ్ళకి నేను ఉంటే చాలు. అది ఎప్పుడైనా సరే, ఎలాగో ఇది ప్రేమిస్తుంది, వీడు ప్రేమిస్తాడు నన్ను, నేను వస్తే నన్ను కాదనదు. సో అలాంటప్పుడు నాకేం భయం, పోనీ కాల్స్ చేసుకొని మెసేజ్ చేసుకొని ఏమైనా చేసుకొని, నేను రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే నన్ను మాత్రం వదలదు కదా, ఎలాగో వదలడు కదా. సో నాకేంటి ప్రాబ్లం ఏం లేదు. సో ఎలాగో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఓవర్వెల్మింగ్ లవ్ అండి. ఎక్కువగా చూపించడం ప్రేమ ఎక్కువ చూపించడం వల్ల కూడా అయిపోతుంది అంటే అది నెగిటివ్ కింద అయిపోతుంది. తినగా వేప కూడా తీయగా అయిపోవడం అంటారు చూడండి, అట్లాగా. మీరు ప్రేమ ఎక్కువ చూపించే కొద్దీ, మీరు కేరింగ్ ఎక్కువ చూపించే కొద్దీ, మీరు ఎఫెక్షన్ ఎక్కువ చూపించే కొద్దీ వీళ్ళకి ఏంటంటే మీకు వాల్యూ లేకుండా అయిపోతుందండి. సో కొన్ని సిచ్యువేషన్స్లలో దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు, దాన్నే వాళ్ళు అడ్వాన్స్గా తీసుకుంటారు. ఏమంటారండి, అడ్వాన్స్గానే తీసుకుంటారు. అంటే అడ్వాంటేజ్గా తీసుకుంటారు అనమాట. సో ఆ అడ్వాంటేజ్ అనేది మీరు ఇచ్చారు. మీరు ఎందుకు ఇచ్చారంటే మీరు ఓవర్వెల్మింగ్ అనేది ఉంది, వాళ్ళపైన ఎక్కువ ప్రేమ ఉంది. మీరు ఒక చైల్డ్ లాగా వాళ్ళని చూస్తారు. ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసిన, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయండి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. బట్ మీరు ఒక్కసారి ఫోన్ చేయగానే వావ్ అని ఇట్లా ఫీల్ అయిపోతారు కదా, అరే ఫోన్ చేశారు, అరే మాట్లాడారు. దాన్ని మనం ఓవర్వెల్మింగ్ లవ్ అంటాం. మీరు అలాగా రెస్పాన్స్, మీ పార్ట్నర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీకు రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, బట్ మీరు ఒక్కసారి ఎప్పుడో వీళ్ళకి కుదిరినప్పుడు వీళ్ళు ఫోన్ చేయగానే మీరు ఇంకా తబ్బిబ్బైపోయి బాగా మాట్లాడి ఏడ్చేసి అయ్యి మాట్లాడుతుంటారు కదా, ఇంకా అప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది, మీరు లోకు అయిపోతారు. సో లోకు అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు ఎప్పుడైనా సరేలే, ఎప్పుడు వచ్చినా ఏం చేసినా ఏముందిలే, వాళ్ళు ఎలాగో మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ పర్సన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతము థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళకి. అండ్ ఈ పర్సన్స్ కూడా మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. వీళ్ళు ఏంటంటే రావాలని ఉంది, రావట్లేదు, బట్ ఇంకా ఆలోచనలు పెట్టుకున్నారు, గ్రజ్జు పెట్టుకుని ఉన్నారు వాళ్ళ మనసులో. ఏముంది, నేను ఎప్పుడు కావాలన్నా వెళ్ళినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది అండి, ఇది పాజిటివ్ థాట్స్ వాళ్ళకి మీ పైన. సో ఓవర్వెల్మింగ్ లవ్ కూడా ఉండడం మీలో ఉన్న దాన్ని ఏమంటామంటే వీక్నెస్ అండి. దీన్ని వీక్నెస్ అంటాం. మీరు స్ట్రాంగ్, మీరు కేరింగ్ పర్సన్, మీరు పేషెన్స్ కూడా, మీకు చాలా పేషెన్స్ కూడా ఉందని కూడా వాళ్ళకి తెలుసు. సో దిస్ ఈజ్ వాట్ కరెంట్ ఫీలింగ్స్ ఆన్ యూ అండి. నెగిటివ్ అండ్ పాజిటివ్గా వాళ్ళు ఆలోచించే టైప్. సో ఇక్కడ మీరు ఈ రిలేషన్షిప్లో మరి ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కూడా ఉంది, ఏస్ ఆఫ్ కప్స్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూపించిన ప్రేమ అంతకుముందు, మీ పార్ట్నర్తో గడిపిన క్షణాలు, మీ ఇద్దరు ఏదైతే ఎఫెక్షన్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరిద్దరు కలిసి మంచి టైం స్పెండ్ చేశారో ఆ టైంలో మీ పార్ట్నర్ మీ పైన చాలా ప్యూర్గానే ఉన్నారండి. అంటే ప్యూర్గా ఉన్నారని అంటే మీకు రియల్ లవే ఇచ్చారు ఆ టైంలో. కాకపోతే గోయింగ్ ఆన్ సిచ్యువేషన్స్లలో మీకు మీ పార్ట్నర్కి దూరం పెరిగినా కూడా మీ గురించి ఇమోషనల్ అయితే అవుతున్నారు. ఓకే, మీ గురించి ఇమోషనల్ అవుతున్నారు. సో మీ గురించి కేరింగ్ మనసులో చూపిస్తున్నారు. ఫీలింగ్స్లలో మీ పైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటే బాధపడుతున్నాం అనుకోండి, మీరు గుర్తొస్తే చాలు వీళ్ళకి బాధ వస్తుంది. బట్ ఏం చేస్తాం, నేను ఇందాక చెప్పాను కదా,
థాట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్ అని. సో ఇప్పుడు థాట్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం అయితే లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు మరి మీకు ఫ్యూచర్లో ఈ ఈ రిలేషన్షిప్ని మీరు కంటిన్యూ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? ఇది మీ మెయిన్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో ఉండాలా వదిలేయాలా అనేది మీరు ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధతలో మిమ్మల్ని వదిలేసి మీ పార్ట్నర్ వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మీ ఆలోచనలు ఏంటంటే మీరు ఓవర్వెల్మింగ్ లవ్ మీరు ఎక్కువ చూపిస్తారు ఫ్యూచర్లో కూడా కాబట్టి అని మీ పార్ట్నర్ అనుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇదిగోండి 3 ఆఫ్ స్వార్డ్స్ హార్ట్ బ్రేక్. సో ప్రస్తుతం మీ హార్ట్ బ్రేక్లో ఉంది. మీ పార్ట్నర్ మీకు బ్రేకప్ చెప్పేశారు, మీ హార్ట్ బ్రేక్ అయింది. సో కానీ మీ పార్ట్నర్ మాత్రం అసలు ఏమీ ఆలోచించడం లేదు మీ గురించి. ఎందుకు ఆలోచించడం లేదనంటే మీరు చూపించిన ఓవర్వెల్మింగ్ లవ్, అంటే మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకము. మరి అలాంటి టైం అట్లా ఉన్నప్పుడు మరి మీరు ఏం డెసిషన్ తీసుకోవాలండి చెప్పండి. సో నేను ఇప్పుడు ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. మీరు మీ పార్ట్నర్ని మనసులో అనుకోండి, మీ పార్ట్నర్ పేరుని తలుచుకోండి. అండ్ మీ క్వశ్చన్ ఏముందంటే ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? సో దానికి మనము ఆన్సర్ అనేది తీసుకుందామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. నెక్స్ట్ మీకు ఇంకొక మంచి రీడింగ్ కూడా ఉంది, నేను చెప్తాను ఎలా మీకు ఆన్సర్ ఇంకొక వేలో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో వ్యూవర్స్ ప్రజెంట్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ వ్యక్తి పార్ట్నర్ ఎవరైతే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ఈ ప్రజెంట్ ఈ వ్యూవర్స్ ఎవరితోనైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్తో మరి వెయిట్ చేయాలి ఆ పర్సన్ గురించి, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలి. కార్డ్స్ చాలా బాగా స్ట్రాంగ్గా పడుతున్నాయి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా వీళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎనీవేస్, సో ఇప్పుడు చూద్దాము అసలు మీరు ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా. చూడండి, ఇలాగా కార్డ్స్ పడిపోతున్నాయంటే ఆ ఎనర్జీస్ అనేది మనకి హిట్ అవుతాయి అన్నమాట. సో అంటే ఏవైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో, నెగిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ మీ పార్ట్నర్ చుట్టూ ఉంటారో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనం రీడింగ్ చేసేటప్పుడు అవి హిట్ అవుతాయి. కాబట్టి ఇలాగా కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మనకి ఇలా కార్డ్స్ పడిపోవడము, మనకి ఇప్పుడు ఫ్లేమ్స్ అనేది కొంచెం ఎక్కువ రావడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ విషయంలో మరి వీళ్ళ కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఫస్ట్ 3 కార్డ్స్ దే హ్యావ్ టు వెయిట్ అండ్ ద నెక్స్ట్ 3 కార్డ్స్ దే షుడ్ మూవ్ ఆన్. సో ఫస్ట్ 3 కార్డులు ఏమో అండి మీరు వెయిట్ చేయాలి, నెక్స్ట్ 3 కార్డ్స్ ఏమో మూవ్ ఆన్ అయిపోవాలి. ఓకే, స్ట్రాంగ్గా మీ పార్ట్నర్ని మనసులో తలుచుకొని మీరు ఈ రీడింగ్ని చూడండి. ఏదొచ్చినా కూడా వావ్, ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మరి ఫస్ట్ 3 కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దామండి. ఫస్ట్ 3 కార్డ్స్లో యూనివర్స్ మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా అనేది చూద్దాం. ఫస్ట్ 3 కార్డ్స్ ఏమో వెయిట్ చేయాలి, నెక్స్ట్ 3 కార్డ్స్ మూవ్ ఆన్ అయిపోవాలి. ఇది ద వరల్డ్ కార్డ్ అండి, ద వరల్డ్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ద వరల్డ్ వచ్చింది. సో మీరు ఈ ఎనర్జీస్లో వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా చూద్దాం. వెయిట్ చేయాలని అనే దానికి 3 కార్డ్స్ తీసాను, అన్ని కప్స్ వచ్చాయి అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ రీయూనియన్ అండి. సో ఇక్కడ మీరు మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేయొచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్ అని అంటే మీతో మళ్ళీ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మీ పార్ట్నర్కి మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మేబీ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీతో ఎమోషనల్లీ మీకు మళ్ళీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీ పార్ట్నర్ మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకే, కనెక్ట్ అవ్వడం అని అంటే మీకు మేబీ ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏదైనా చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 ఆఫ్ కప్స్. సో ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అని అంటే మీ పార్ట్నర్ ఎమోషనల్గా మీ గురించి ఫ్యూచర్లో ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే మిమ్మల్ని గుర్తు చేసుకోవడము, మీరు ఎలాంటి పర్సన్ వాళ్ళు అర్థం చేసుకోవడం. ఓకే, ఇక్కడ మీ ఆలోచనలతోని గడపడం అయితే జరుగుతుంది ఫ్యూచర్లో. అండ్ ఇది బ్లూ అంటే ఇమోషన్స్ అండి. సో ఇమోషనల్గా అయితే చాలా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మీ పాస్ట్ గురించి వీళ్ళు గుర్తు చేసుకోవడము, అండ్ ఏం చేసినా కూడా మీరే కనిపించడం, మీరే గుర్తుకు రావడం, ఏ పనులు చేసినా కూడా మీ ఆలోచనలే వీళ్ళకు రావడం. అలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో మీ పార్ట్నర్కి రాబోతున్నాయి. దానివల్లనే వాళ్ళు మళ్ళీ
మీకు మీ పార్ట్నర్కి మంచి కమ్యూనికేషన్ జరిగి వాళ్ళు మీకు కాల్ చేయడము, మళ్ళీ మీరు ఏదో విధంగా వీళ్ళకి కనెక్ట్ అవ్వడమో జరిగి మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వాలని అనుకుంటారు, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఓకే, ఇది వెయిటింగ్ ఎనర్జీ. ఇక్కడ మూవ్ ఆన్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఎవరైతే ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది, మూవ్ ఆన్ అయిపోవాలా వద్దనడానికి. ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో 4 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ని కంట్రోలింగ్ అండి, సంథింగ్ కంట్రోల్ చేసే పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీకు ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవాలా వద్దా అనేది మీరు తీసుకోవాల్సిన డెసిషన్ అండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఇది సైకిల్ చేంజ్ అవ్వడం అండి. అంటే ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్కి మూవ్ ఆన్ అయిపోవడం. అంటే ప్రజెంట్ ఉన్న లైఫ్ సిచ్యువేషన్స్ వీళ్ళలో ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వడం. సో చేంజ్ అవ్వడం ఒకటి. ఇక్కడ ఎవరైతే ఈ 4 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఒంటరిగా మిగలడం అండి. అంటే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అండి, కొన్ని సిచ్యువేషన్స్ మారే కొద్దీ ఈ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ చేంజ్ అయినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ని మోసం చేయడం అనండి. ఓకే, మీ పార్ట్నర్ని మోసం చేయడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ పశ్చాత్తాపపడడం, అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు ఫ్యూచర్లో. ఇన్ కేస్ ఇప్పుడైనా ఉండొచ్చు, ఫ్యూచర్లో అయినా. ఫ్యూచర్ రీడింగే తీసాం కాబట్టి ఫ్యూచర్లోనండి. ఇక్కడ మూవ్ ఆన్ కార్డ్స్లలో తీసినప్పుడు మనకేమొచ్చిందంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ లేదనంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కాకుండా వేరే చాయిస్ చూసుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. అంటే ఈ థర్డ్ పార్టీ అని అంటే మీరు ఓన్లీ అఫైర్లు ఇవే అనుకోకండి, ఇది ఎవరైనా ఉండొచ్చు థర్డ్ పార్టీ. అంటే వాళ్ళ మాటలు విని లేకపోతే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ పర్సన్ ఈ మాటలకి విలువ ఇవ్వరు, తర్వాత వీళ్ళు బాధపడతారు. ఓకే, వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వీళ్ళు బాధపడటం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఇక్కడ నిర్ణయం మీ పైన వదిలేస్తుంది యూనివర్స్. ఏంటంటే మీరు మీ లైఫ్లో ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా అనేది మీ ఓన్ డెసిషన్. ఇక్కడ మీరు స్ట్రాంగ్ డెసిషన్ అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు అసలు ఈ పర్సన్ని మళ్ళీ బేర్ చేయగలుగుతారా లేదా, అండ్ ఈ పర్సన్ నమ్మదగ్గ వ్యక్తా కాదా, తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఏమైనా మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయా. సో ఇలాంటి అన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్ అనేది ఇక్కడ మీ పార్ట్నర్కి జరగబోతుంది ఫ్యూచర్లో. మీకు ఎలాగైతే హార్ట్ బ్రేక్లో ఇప్పుడు సిచ్యువేషన్లో ఉన్నారో సేమ్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్కి కూడా ఫ్యూచర్లో రాబోతుంది. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, లవ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీథింగ్ అండి. మీరు ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, నెక్స్ట్ మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే ఈ థింగ్స్ వస్తాయో అప్పుడు మీరు ద వరల్డ్, సో నెక్స్ట్ మీరే ప్రపంచం కింద వాళ్ళకి కనబడటం జరుగుతుంది. అందుకనే చెప్పాను కదా, ఇక్కడ మీ గురించి వాళ్ళు ఎమోషనల్ అవ్వడము, మిమ్మల్ని తలుచుకొని బాధపడటము, మీరే ఎంత మంచి పర్సన్ అనేది వీళ్ళకి రియలైజ్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకటి వీళ్ళండి మీ పార్ట్నర్ అయినా మీతో రీయూనియన్ అవ్వాలని అనుకోవచ్చు, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలని కూడా అనుకోవచ్చు. 2 రకాలుగా అనుకోవచ్చు అండి. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు. ఇక్కడ డెసిషన్ మీకే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ద వరల్డ్ అని మీరు అనుకుంటున్నారు, అలాగే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. బట్ ఫ్యూచర్లో మూవ్ ఆన్ అనే సిచ్యువేషన్ అనేది రావడానికి ఇక్కడ మీ పైనే ఉంటుందండి డిపెండ్. అంటే మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మూవ్ ఆన్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ మోసపోతారండి ఫ్యూచర్లో. ఎవరినైతే వీళ్ళు నమ్మి, ఎవరితోనైతే వీళ్ళు ఏదైతే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీకు దూరం అయ్యారో, థర్డ్ పార్టీ అనే కాదు, ఇక్కడ సిచ్యువేషన్స్ కూడా అండి. సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల, మీకు సరైన ఆన్సర్ ఇవ్వకుండా, మీకు సరైన సమాధానం ఇవ్వకుండా మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడం వల్ల కర్మ అనేది హిట్ అవ్వబోతుందండి. అందుకని మనకి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో కర్మ హిట్స్ అనమాట. కర్మ హిట్స్ ఎనీ టైం. చూడండి, కర్మ ఇది. ఓకే, వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ ఎవరికైనా సరేనండి. మనం ఏం చేసినా సరే వాట్ ఎవర్ వీ డూ దట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. ఇఫ్ యూ డూ గుడ్ కర్మ యూ విల్ గెట్ గుడ్ కర్మ, ఇఫ్ యూ డూ బ్యాడ్ కర్మ యూ విల్ గెట్ బ్యాడ్ కర్మ. సో వాట్ ఎవర్ ఇట్ విల్ రిపీట్ అండి. ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా ఈ జన్మలోనే ఇప్పుడు మనం చేస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ మనం కూడా అదే సేమ్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు బాగున్నాం కదా అని ఎప్పుడు ఇలాగే ఉంటామని అనుకోవద్దు. ఇప్పుడు బాగాలేం కదా అని చెప్పేసి ఎప్పుడు నాకు ఇలాగే బాధలు ఉంటాయని కూడా మనము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అనేది టైం అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకని ఎప్పుడు బాధపడద్దు, బీ స్ట్రాంగ్. అండ్ ఇక్కడ అబుండెన్స్ కార్డ్ వచ్చిందని అంటే ఖచ్చితంగా
మీ లైఫ్లో ఒకవేళ ఈ మూవ్ ఆన్ అయిపోయింది అనుకోండి, మీకు మీ పర్సన్ లేదంటే మీరు కానీ అదర్ ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ కూడా తీసుకోవచ్చు డెసిషన్, మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఇక్కడ ఎవరిని కూడా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ రాకపోవచ్చు. బట్ ద వరల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే మ్యాక్సిమం మనకి ఇది ఎవరికి వస్తుందో నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఈ ద వరల్డ్ అంటే మీరే ప్రపంచం, అదే అబుండెన్స్ అండి. మీకు రాబోయే అబుండెన్స్ ఇదే అనమాట. ఈ రెండింటికి కూడా మీకు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వడం కోసం నేను మీకు ఒక మంచి వేరే క్లారిటీ రీడింగ్ ఇస్తాను. సో మీరు కంటిన్యూగా స్కిప్ చేసుకోకుండా చూడండి. ఇక్కడ నేను నంబర్స్ రాశానండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇదిగోండి ఈ నెంబర్స్ రాశాను. సో మీరు కొంచెం బాగా ఆలోచించుకొని టక్కున ఫస్ట్ ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారో అదే నెంబర్కి ఫిక్స్ అయిపోయింది ఫస్ట్. ఓకే, ఓకేనా? సో మీరు ఫస్ట్ ఏ నెంబర్ అనుకున్నారో అదే నెంబర్, మళ్ళీ మార్చుకోద్దండి. ఇందులో ఏదైతే నెంబర్ అనుకున్నారో అదే నెంబర్ అనుకోండి. సో అదే నెంబర్ పైన మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు 12 కార్డ్స్ తీస్తానండి. మీరు ఏదైతే నెంబర్ అనుకున్నారో దాని నుంచి చేంజ్ అవ్వద్దండి. ఇక్కడ కార్డ్స్ని బట్టి మీరు చేంజ్ అవ్వద్దు. ఇక్కడ అబుండెన్స్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది కదా, ఇది అసలు ఎవరికి వస్తుంది, ఏ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏం అబుండెన్స్ వస్తుంది అనేది నేను ఈ 12 కార్డ్స్ తీస్తాను. దాన్ని బట్టి మీకు యూనివర్స్ ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నారు. ఓకే, సో మీరు లాయల్గా ఉండండి. మీరు చూస్ చేసుకునే నెంబర్కి లాయల్గా ఉండండి, అస్సలు మీరు చేంజ్ చేసుకోవద్దు. సో యూనివర్స్ని కూడా మీరు ప్రే చేసుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ పర్సన్ గురించి అయితే మీరు బాధపడుతున్నారో, మరి ఆ పర్సన్ నుంచి యూనివర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలని కూడా మీరు ప్రే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే నెంబర్కి ఫిక్స్ అయిపోండి. ప్లీజ్ డోంట్ చేంజ్. మీరు మీ పర్సన్ గురించి మాత్రం ప్రే చేసుకోవచ్చు. నిన్న మన ముస్లిం సోదరి ఒక ఆమె ఎవరో మెసేజ్ చేశారండి, మేము ముస్లిమ్స్ అండి అని. ప్లీజ్ మీరు ఇవన్నీ పెట్టకండి మెసేజ్లో, ఎందుకంటే నాకు ఈ రిలీజియన్స్కి సంబంధం లేదండి. టారో కార్డ్స్ అనేది రిలీజియన్స్కి సంబంధం లేదు. అండ్ అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ అనేది కూడా ఎవరైనా చేసుకోవచ్చండి, దానికి రిలీజియన్స్కి సంబంధమే లేదు. మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి, అది రిలీజియన్స్కి సంబంధం లేదే టారో రీడింగ్. ఓకే, రాశులు చెప్పానని చెప్పినట్టున్నారు, ఐఎమ్ సారీ. ఓకే, రాశుల పరంగా నేను చెప్పానందుకు మీరు అలా అనుకుని ఉంటారు. సో అది కన్సిడర్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఓకేనా? దట్స్ వాట్. ఇప్పుడు ఈరోజు నేను నంబరింగ్ తీసుకున్నాను, మరి నంబర్స్కి అయితే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, ఎనీవేస్, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12లో మీరు ఒకటే నెంబర్ చూస్ చేసుకున్నారు, దానికే ఫిక్స్ అయిపోండి, చేంజ్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు నేను 12 కార్డ్స్ తీస్తున్నాను. ఆ 12 కార్డ్స్లో మీకు అబౌండెన్స్ ద వరల్డ్ అనేది ఎవరికి రాబోతుంది అనేది మనము చూద్దామండి. So universe, kindly give me accurate answer. Thank you so much universe for giving me this opportunity to give general reading to my viewers, and kindly give me accurate answer. The numbers 1 2 3 4 5 6 7 8 9 10 11 12, whichever number they have chosen, kindly give me accurate answer for them, for the reunion for this couple. సో ఇక్కడ మనకి ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అండి, ఏంటంటే ఫస్ట్ 12 కార్డ్స్ నేను తీసుకుంటాను. ఇందులో ఎవరికైతే పాజిటివ్గా కార్డ్స్ వస్తాయో వాటికి యూనివర్స్ మీకు ఇచ్చే ఆన్సర్ అండి. సో మీరైతే ప్రే చేసుకోండి మీకు పాజిటివ్గా రావాలని. నేను ఇందులో చెప్తాను మీకు ఎవరికి చాలా పాజిటివ్గా ఉందో వాళ్ళకి ఇది రెసినేట్ అవుతుంది. 4 4 8. చూడండి, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, అన్ని కార్డ్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో మీరు చక్కగా ప్రే చేసుకోండి యూనివర్స్ని, మీకే ఇది రెజినేట్ అవ్వాలని చెప్పి. వావ్, సూపర్ అండి. కదండి, ద ఎంప్రెస్ వచ్చింది అండ్ 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో 2 ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ ఇమోషనల్గా మీ పార్ట్నర్ మీకు కనెక్ట్ అవ్వబోతున్నారు. అండ్ ద ఎంప్రెస్ కార్డ్ కూడా వచ్చింది. సో మిమ్మల్ని చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పార్ట్నర్. అంటే ఫ్యూచర్లో మీకు చాలా ఒంటరిగా మిగిలబోతున్నారండి. ఇక్కడ ఒంటరిగా మిగిలబోతున్నారంటే మీ పార్ట్నర్ పరిస్థితి మీరు తప్ప వేరే లోకం అవ్వకుండా, అందుకనే ద వరల్డ్ కార్డ్ వచ్చింది. చూద్దాం.
నేను ఫస్ట్ ఏం తీయమంటారండి? ఫస్ట్ 4 కార్డ్స్ తీస్తాను. నేను చెప్తాను, మీరు అప్పుడే నాదే ఉండొచ్చు అని అనుకోవద్దు. నేను చెప్తాను ఎవరికి ఏంటనేది. ఇప్పుడు టైం ఒకవేళ మీకు రాలేదు అని అంటే మీరేం బాధపడద్దు. సో ఇక్కడ చూడండి, నేను మొత్తం 12 కార్డ్స్ తీసాను. పర్ఫెక్ట్గా ద వరల్డ్ కార్డ్ వచ్చింది ఎవరికనంటే ఇదిగోండి ఈ నంబర్ 1 2 3 4 5 6 7 నంబర్. సో ఈ 7 నంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీకు 7దే మీకు అఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను కాబట్టి అది చూడండి ఎలా కనెక్ట్ అయిందో. ఇక్కడ 7 నంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సేమ్ ద వరల్డ్. ఓకే, సో ఎవరైతే చూడండి ద వరల్డ్ సో వీళ్ళకి 100%, 200%, 1000%, మీరు ఎంత పర్సంటేజ్ అయినా వేసుకోండి, వీళ్ళకి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ 7 నెంబర్ ఎగిరిపోయింది కదా. ఇంకా పాజిటివ్గా ఉన్న ఒక 4 కార్డ్స్ తీస్తాను. సో వాళ్ళకు కూడా మీకు 4 కదండి 5 వచ్చాయి పాజిటివ్ కార్డ్స్. ఆ 5 కార్డ్స్ కూడా ఎవరియో కూడా మీకు రివీల్ చేస్తా. ఫస్ట్ 7 నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్లీ లక్కీ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. దీనికి నేను మేనిఫెస్టేషన్ కూడా చెప్తాను, అది అందరూ కూడా చేయొచ్చు ఆ మేనిఫెస్టేషన్. ఓకే, సో ఇక్కడ 4 నెంబర్ ఎవరైతే 4 నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకు కూడా చూడండి, ఇక్కడ మ్యారేజ్ అయ్యే వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుంది. అండ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఏమైనా ఉన్నా కూడా మీకు ఇష్యూస్ అనేది కూడా క్లియర్ అవ్వబోతున్నాయి. అండ్ మీకు మీ పార్ట్నర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, ఇది రీయూనియన్ అనేది 100% అవుతుందండి. ఇది 4 నంబర్. ఓకే, 7 నంబర్ 4 నంబర్ చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి 9 ద మెజిషియన్. సమ్ సడన్ మీట్ అవుతారండి మీ పార్ట్నర్, అంటే సడన్గా మీకు కాల్ చేయడమో మెసేజ్ చేయడమో సంథింగ్. బట్ ఇక్కడ మిమ్మల్ని కలిసిపోతారు, మీతో షేర్ చేసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. బట్ సడన్గా అయితే మీకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎవరికండి? 9 నంబర్. నెక్స్ట్ 10 నంబర్. ఇక్కడ మీ పార్ట్నర్ మీ ట్రెడిషన్కి చాలా వాల్యూ ఇస్తున్నారు. ట్రెడిషన్కి వాల్యూ ఇవ్వడం అని అంటే చాలా వాల్యూస్ ఉన్న పర్సన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరెవరండి కలిసింది? 4 7 9 10. నెక్స్ట్ వచ్చేసి 11 12 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్ అండి. సో ఇది న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఇది మీ పర్సనే రావచ్చు, లేకపోతే వేరే పర్సన్ కూడా రావచ్చు. ఓకే, ఇది మీ పర్సనే వస్తారని కూడా క్లారిటీ లేదు. ఐదర్ మీ పర్సనే రావచ్చు, లేకపోతే వేరే కొత్త పర్సన్ కూడా మీ జీవితంలోకి రావచ్చు. బట్ మీకు ఒక మంచి అబుండెన్స్ అయితే రాబోతుంది. సో అందుకని అబుండెన్స్ అని మీకు యూనివర్స్ చెప్తున్నారు. సో ఇక్కడ మిగతా కార్డ్స్ వాళ్ళకి ఇంకొకటి అండి, ఇక్కడ 5th నెంబర్ కూడా వచ్చింది. 5th నెంబర్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ డేటింగ్, మంచి రొమాంటిక్ మూమెంట్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎవరైతే 5th నెంబర్ కూడా చూస్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మంచి అబుండెన్స్ రాబోతుంది మీ జీవితంలోకి మీ పార్ట్నర్ ద్వారా. ఓకే, సో టోటల్గా 1 2 3 4 5 6 పాజిటివ్ కార్డ్స్ అండి. 6 పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఈ 6 పాజిటివ్ కార్డ్స్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం మీరు కోరుకున్నది మీ జీవితంలో మీకు దక్కబోతుంది, అదే అబుండెన్స్. నెక్స్ట్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్, అంటే మీ కర్మ చేంజ్ అవ్వబోతుందండి. ఇక్కడ కర్మ చేంజ్ అవుతుందంటే ఏ విధంగా అవుతుంది ఏంటనేది ఆ క్లారిటీ అనేది మీకు ముందు ముందు రాబోతుంది. బట్ మీకు ఒక కర్మ అనేది అయితే చేంజ్ అవుతుందండి. ప్రస్తుతం ఉన్న కర్మ నుంచి మీరు మారబోతున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం సిచ్యువేషన్స్కి టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇవి కూడా మీకు చెప్తాను చూడండి. 2 నెంబర్ ఎవరైతే చూస్ చేశారో, ఇక్కడ 2nd నెంబర్ ఎవరైతే చూస్ చేశారో మీ పార్ట్నర్ ఇంకా ఆలోచిస్తున్నారండి, మీ దగ్గరికి రావాలా వద్దా, ఇంకేం చేయాలి, ఈ ఆలోచనలలోనే కనిపిస్తున్నారు. ఇంకొకటి 3rd వన్ 3 నెంబర్ ఎవరైతే చూస్ చేస్తారో ఇక్కడ మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు, ఓవర్ స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 1 2 3 4 5 6 అంటే 6 కార్డ్ తీసుకున్న వాళ్ళకి గొడవలు కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఇంకా గ్రడ్జెస్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, 7 అయిపోయింది. 8 వచ్చేసి మీ పార్ట్నర్ ఎంపరర్ అండి. ద ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో ఎవరైతే 8 నెంబర్ చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ ఇంకా మనసులోనే పెట్టుకొని ఉన్నారు, అంటే బయట రివీల్ చేయట్లేదు. వీళ్ళు చేయాలని ఉన్నా కూడా కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు రివీల్ అండి. ఇంకా అంటే ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని అనిపించినా కూడా వాళ్ళు చేయడం లేదండి. 8 9 అయిపోయింది. 10 అయిపోయింది. 11 ఇక్కడ మీ పార్ట్నర్ 11 నెంబర్ ఎవరైతే చూస్ చేస్తారో వాళ్ళు స్పై చేస్తున్నారు మిమ్మల్ని అండ్ మీ గురించి ఇంకా
ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి నిర్ణయం మీ పార్ట్నర్ ఏమీ తీసుకోవడం లేదు. సో ఇప్పుడు మీకైతే క్లారిటీ వచ్చేసింది కదండి. ఏ నంబర్స్ అయితే నేను చెప్పానో ఆ నంబర్స్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 7 నెంబర్ అయితే మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు నేను ఏదైతే తీసుకున్నానో మేనిఫెస్టేషన్ అది కూడా 7 నెంబర్కి వచ్చింది. అండ్ ఆ 7 నెంబర్ వాళ్ళకి అబౌండెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. 7 నెంబర్ ఏవైతే చూస్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరేం కోరుకుంటున్నారో మీరు జరగబోతుందండి ఖచ్చితంగా. అబౌండెన్స్ మీకు రాబోతుంది. మీకు ఏదో విధంగా మంచి అబౌండెన్స్ అయితే మీరు తీసుకోబోతున్నారు. సో 7 నెంబర్ అనేది ఈరోజు మనకి యూనివర్స్ ఇచ్చిన మంచి ఇదండి రెస్పాన్స్. ఇవి చూడండి, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో ఎంప్రెస్ అని అంటే మీరు చాలా అట్రాక్టివ్ పర్సన్. మీ పార్ట్నర్ మీ పైన చాలా మంచి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎమోషనల్గా కూడా మీకు చాలా కనెక్ట్ అవ్వబోతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోలేరు, మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. అండ్ మీతోనే మళ్ళీ జీవితం పంచుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. ఇక్కడ ఏంటంటే గొడవలు కొట్లాటలు ఏవేవైతే జరిగినాయి అక్కడ మీ పార్ట్నర్ ఒంటరిగా అవ్వడం, మీ గురించి ఆలోచించడం, మళ్ళీ మీ జీవితంలోకి రావడం. ఓకేనా? మళ్ళీ మీకు ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్. సో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మళ్ళీ మీకు ఆఫర్ ఇవ్వబోతున్నారు మీ పార్ట్నర్. సో ఇదండి ఇప్పటికి వరకు మనం తెలుసుకున్నది. జస్ట్ మీకు ఒక మేనిఫెస్టేషన్ ఇస్తాను, ఇది అందరికండి. ఓకే, వేరే వాళ్ళు బాధపడద్దు. వేరే నెంబరింగ్లో వచ్చిన వాళ్ళకి ఇదేదో నాకు రాలేదు సరిగ్గా మీరు అసలు బాధపడద్దు. ఎందుకంటే మేనిఫెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు చేంజెస్ అనేది వస్తాయండి. నేను చెప్పేది మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. మీకు ఒకటి, మీరు చాలా వరకు అడుగుతున్నారు నన్ను, మేడం మేనిఫెస్టేషన్స్ చెప్పండి, అఫర్మేషన్స్ చెప్పండి, మేము కోరుకున్నది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నారు కదా. సో దాని గురించి నేను మేనిఫెస్టేషన్ అనేది కూడా ప్రిపేర్ చేశాను, మీకు చెప్తాను. ఇప్పుడు మీకు 7 నెంబర్ది ఒక మ్యాజిక్ అండి. ఇప్పుడు ఎందుకో ఈరోజు చాలా చక్కగా 7 నెంబర్ వచ్చింది. ఇప్పుడు 7 మేనిఫెస్టేషన్. ఓకే, 777 మేనిఫెస్టేషన్ అండి. ఇదేంటంటే మీరు ఇది 7 టైమ్స్ మీ అఫర్మేషన్, మీ కోరిక ఏదైతే ఉందో ఇది 7 టైమ్స్ అండి. ఓకే, 7 టైమ్స్ డైలీ మీరు రాయాలి అఫర్మేషన్. అండ్ 7 డేస్. ఓకేనా? 7 డేస్ రాయాలి. ఇక్కడ 7 టైమ్స్ డైలీ మార్నింగ్ అండ్ నైట్ రాయాలండి. మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్, మార్నింగ్ లేవగానే, నైట్ పడుకునే ముందు. ఇది అఫర్మేషన్ అనేది ఏంటంటే మీకు ఏదైతే అబౌండెన్స్ మీరు కావాలనుకుంటున్నారో మీ లైఫ్కి సంబంధించి, మీకు రిలేషన్షిప్ పరంగా కానీ, క్యారియర్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఎనీథింగ్ అండి, ఎనీ అఫర్మేషన్. ఓకే, ఏం చెప్పాను నేను ఇక్కడ? 7 టైమ్స్ 7 డేస్. ఓకే, మార్నింగ్ అండ్ నైట్. మీరు ఒక వైట్ పేపర్ ఇలాగ తీసుకొని మీకు కావాల్సిన అఫర్మేషన్ మీరు ఇక్కడ రాసుకోండి. ఫర్ సపోజ్ మీకు మీ పర్సన్ మీ జీవితంలోకి రావాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ద వరల్డ్ కార్డ్, అబౌండెన్స్ ఇవన్నీ వచ్చినాయి అని అంటే మీకు ఏంటంటే ఐఎమ్ ఇన్వైటింగ్ అబౌండెన్స్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐఎమ్ ఇన్వైటింగ్ అబౌండెన్స్ ఇన్ మై లైఫ్. తెలుగులో కావాలని అనుకుంటే నేను నా జీవితంలోకి, ఇది 7 టైమ్స్ రాయాలండి. నేను నా జీవితంలోకి నాకు ఇష్టమైన వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను. ఏ అబౌండెన్స్ అయినా రాసుకోండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది రాసుకోండి. ఓకే, ఒక వైట్ పేపర్లో మీరు ఏం కావాలనుకుంటున్నారో అది 7 టైమ్స్ 7 డేస్ రాసుకోండి. ఇలాగా 7 టైమ్స్ 7 డేస్ రాసిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ రాయండి. ఓకే, ఫర్ సపోజ్ ఇదే సైజ్ పేపర్ ఉందనుకోండి, దాన్ని ఇట్లా 2 పార్ట్లుగా చేసుకోండి. ఇలా 2 పార్ట్లుగా చేసుకొని 7 టైమ్స్ వచ్చేలాగా చూసుకోండి. మీరు ఏమన్నా చేయండి, బట్ వైట్ పేపర్లో రాయండి, బ్లూ పెన్తో రాయండి. ఇక్కడ ఏదో ఈ పెన్తో రాశాను కదా, బ్లూ పెన్తో. సో ఇలాగా బ్లూ అంటే ఇమోషన్స్కి సంబంధించిందండి, కాబట్టి బ్లూ పెన్తోనే రాయండి. సో బ్లూ, ఇప్పుడు మనము అట్రాక్ట్ అవ్వడానికి, రీయూనియన్ అవ్వడానికి బ్లూ పెన్ యూజ్ చేస్తాము. రెడ్ పెన్ ఏమో రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్న నన్ను ఎవరో కామెంట్ చేశారు,
మేడం ఇది ఇది అఫర్మేషన్ రాసిన తర్వాత ఆహ్, అంటే కాల్ చేయాలని చెప్పేసి అడిగారు. పేపర్‌ని కాల్ చేయాలని అడిగారు. కాల్ చేయడం అని అంటే అది రిమూవ్ అండి. రిమూవ్ చేయడం. అంటే మీ పార్ట్నర్‌ని మీరు కోరుకుంటున్నారా? లేకపోతే వద్దనుకుంటున్నారా? ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరేం చేయాలంటే నేను చెప్పిన అఫర్మేషన్‌లో మీరు 11 టైమ్స్ ఏమో రాసి మీరు పిల్లో కింద పెట్టి పడుకోండి అని చెప్పాను కదా! ఇది కూడా మీరు పిల్లో కిందనే పెట్టుకోవాలండి. మార్నింగ్, నైట్ రాసేసి ఒకవైపు మార్నింగ్ రాయండి. ఒకవైపు నైట్ రాయండి. రాసేసి మీరిది ఇలాగే మడిచేసి 4 టైమ్స్ 1, 2 సారీ 3 టైమ్స్ మనం ఇలా మడత పెట్టాలండి. పెట్టిన తర్వాత మీరు పిల్లో కింద పెట్టుకోండి. ఓకే. ఇలా చేసిన తర్వాత మీరు ఒక 10 డేసో, 15 డేసో లేదంటే మీరు 11 టైమ్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి 11 అదే నిన్న చెప్పిన వీడియోలోనండి 11 టైమ్స్ చెప్పాను కదా! సో, 11 టైమ్స్ 11 పేపర్స్ మీరు ఫ్లోయింగ్ వాటర్‌లో పడేయండి. వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతున్నాయో అక్కడ పడేసేయండి. దాంట్లో వేయండి. దాంట్లో వేయడం వల్ల ఏమైపోతే నానిపోతుంది. అది మీకు ఎమోషనల్. వాటర్ కూడా ఏమంటే ఎమోషన్స్‌కి సంబంధించి. కాబట్టి అది మీకు కలుస్తుంది. ఆ వాటర్‌లో ఎట్లా ఫ్లో అయిపోయి ఎలా కలిసిపోతుందో వాటర్‌లో ఆ పేపరు, అలాగా మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ కూడా కలవడం అనమాట. అలాగా చేయండి. వాటర్‌లో ఫ్లోయింగ్ వాటర్‌లో వేయండి ఎక్కడైనా సరే. ఓకే. కాల్చడం అని అంటే రిమూవ్ చేయడం కోసం అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. కాల్చడం మనం పేపర్‌ని స్మాష్ చేసి కాల్చడం అనేది రిమూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. బట్ మరి కలవడం కోసం అని అంటే మనము ఇలాగా దాన్ని మనం పారే నీళ్ళలో వేయడం అనేది చేయాలి. అయితే ఇక్కడ 7 టైమ్స్ మీరు చేశారు కాబట్టి ఫస్ట్ మార్నింగ్ ఇటువైపు, నైట్ ఇటువైపు అండి. ఎనీ అఫర్మేషన్ మీ మనసుకి ఏది తోస్తే అది. కాకపోతే అయిపోయినట్టుగా రాసుకోండి. జరుగుతుంది, జరగబోతుంది అనకుండా అయిపోయింది. ఇది నా జీవితంలో వచ్చింది. ఫర్ సపోజ్ మీ పర్సన్ ఉన్నాడు. మీ పర్సన్‌కి మీరంటే మీ జీవితంలోకి మీరు రావాలని అనుకుంటున్నారు కదా! నా పర్సన్ నా జీవితంలోకి వచ్చారు. నా పర్సన్ అంటే మీ పే నా అని మీ వ్యక్తి యొక్క పేరు. ఓకే. నా పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చారు అని రాసుకోండి. అది అలాగా అంటే వచ్చారు అని అంటే ఏంటి? వచ్చేసారని అర్థం. అలాగా మీకు అయిపోయినట్టుగా మీరు రాసుకోండి. ఈ విధంగా చేసి ఇలాగ ఫోల్డ్ చేసేసి ఇది 7 డేస్ ఆర్ 14 డేస్ ఇలాగా మీరు 7, 7, 7+7+ అట్లా అన్ని పెట్టుకొని ఒకటేసారి మీరు వాటర్‌లో ఫ్లో చేసేసేయండి. మేడం ఇట్లాగ ఎన్ని రోజులు చేయాలని అంటే మీరు మీ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే వరకు మీరు చేస్తుండండి. నమ్మకంతో చేయండి. ఓకేనా? సో, నేను ఇంకా కొన్ని మేనిఫెస్టేషన్స్ డైలీ నేను వీడియోస్‌లలో చెప్తూ ఉంటాను. మీరు ఏది చేసినా సరేనండి నమ్మకంతో చేయండి. పాజిటివ్‌గా ఆలోచిస్తూ చేయండి. ఓకే. సో, ఇదండి రీడింగ్. మీరు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ 7 నంబర్ ఈరోజు చాలా బాగా కలిసొచ్చింది. మీకు మోస్ట్‌లీ మంచి అబండెన్స్ అయితే రాబోతుందండి మీ జీవితంలోకి. మీరేం బాధపడొద్దు. ఇప్పుడు సిట్యుయేషన్స్ బాలేకున్నా బాధపడొద్దు. అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఈ అఫర్మేషన్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా మెల్లిమెల్లిగా నిదానంగా చేంజెస్ వస్తాయండి. తప్పకుండా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. అంటే మనం ఏది కోరుకున్నా జరుగుతది కదా! అలాగా మీ జీవితంలో మీరు ఏది కోరుకున్నారో అది జరుగుతుంది. కొద్దిమందికి తొందరగా వస్తది. కొద్దిమందికి లేట్‌గా వస్తది. అంతేనండి. కాకపోతే జరగడం మాత్రం తథ్యం. అబండెన్స్. ఓకే. రైట్. థాంక్ యూ అండి.